అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అడవుల్లో పోరాడే కంటే పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించారు. మావోయిస్టు నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యుల అనుచర వర్గంతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్దమయ్యారు. ముప్పై 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోవాలని నిర్ణయించారు. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పసినాయుడు, ఎర్రా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ టార్గెట్ రీచ్ అవుతోంది. దండకారణ్యం, బీడీ, జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు ముందుకొస్తున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరిగా సరెండర్ అవుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు మావోయిస్టులను కలవరపెట్టాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ సంచలనం రేకెత్తించింది. తనే స్వయంగా లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో ఎన్కౌంటర్ చర్చనీయాంశమైంది. ఇక మరుసటి రోజే మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో చనిపోయే కంటే ప్రభుత్వం ముందు లొంగిపోవడం ఉత్తమమని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ఇప్పటికే మీడియాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సమావేశం ఉండబోతా ఉందనే ఇన్ఫర్మేషన్ ముందస్తుగానే మీడియాకు షేర్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ మెంబర్స్ గా ఉన్నటువంటి ఆజాద్, అప్పాసి నారాయణ అండ్ ఎర్రన్నలతో కలిపి మొత్తం 37 మంది ఈ రోజు డీజీపీ ముందు లొంగిపోనున్నట్టుగా సమాచారం అందుతుంది. వీరందరూ ఇప్పటికే తెలంగాణ పోలీసులను ఆశ్రయించి తెలంగాణ పోలీసుల ముందు మేము స్వచ్ఛందంగా లొంగిపోతా ఉన్నాము, జనజీవ స్రవంతిలో కలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మాకు అందజేయండి, మాకు భరోసా కల్పియండి అంటూ కూడా వీళ్ళు వేడుకోవడంతో తెలంగాణ డీజీపీ ఈ రోజు 3 గంటలకు వీరందరినీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళు లొంగిపోవడం గల కారణాలన్నీ కూడా మీడియా ముందు ఈ రోజు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్లలో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి తమ పరిస్థితి కూడా ఇదేనేమో, ఖచ్చితంగా కూంబింగ్ పేరుతో పోలీసులు తమని ఎన్కౌంటర్ చేస్తారనే ఒక భయంతో ఈ రోజు 37 మంది మావోయిస్టులు, అది కూడా కేంద్ర కమిటీ టీంలో కీలకంగా పనిచేసినటువంటి వారు ఈ రోజు లొంగిపోవడాన్ని చూస్తూ ఉంటుంటే పోలీసులు చేపడుతున్నటువంటి ఆపరేషన్ కాగర్ ఆపరేషన్ ఒక పక్క, ప్రభుత్వాలు వాళ్ళను ఆహ్వానించి వారికి గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఏవైతే రివార్డ్స్ ఉన్నాయో వాళ్ళ కుటుంబ సమస్యల విషయంలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కానీ అన్ని రకాలుగా మేము ఉన్నాము, ఆదుకుంటామంటూ కూడా ప్రభుత్వాల పిలుపు మేరకు కూడా ఈ రోజు మావోయిస్టులు వరుసగా లొంగిపోతా ఉన్నారు. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది 4వ సమావేశం. ఈ 4 సమావేశాల్లో కూడా గత 3 సమావేశాల్లో కీలకమైనటువంటి మావోయిస్టులను లొంగా తీసుకున్న తర్వాతే, వాళ్ళు లొంగిపోయిన తర్వాతే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇది పెద్ద వార్తగా పోలీస్ శాఖ భావిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మారడమిల్లు సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు తన భార్య, మిగతా కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఎన్కౌంటర్ కి గురై చనిపోయినటువంటి వార్త విన్న తర్వాత అడవుల్లో ఉన్నటువంటి అన్నలందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ తరఫున. అంటే రవితేజ, ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల్లో భయం పెరిగింది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్న ఈ నేపథ్యంలో మావోయిస్టులు నిజంగా స్వచ్ఛందంగా వస్తున్నారా లేక ఒత్తిడితో లొంగిపోతున్నారా? టెక్నాలజీ డ్రోన్ కెమెరాల ద్వారా, సీసీటీవీ కెమెరాల ద్వారా వీళ్ళ మూవ్మెంట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో వీళ్ళు ఎక్కడ మూవ్మెంట్ అవుతా ఉన్నారంటూ కూడా ఈజీగా పసిగట్టి వాళ్ళని అంతమందించేటువంటి ప్లానింగ్ ఒక పక్క ఆపరేషన్ కాగారు కొనసాగుతా ఉంది. ఈ హిడ్మా తమ నాయకుడు పార్టీ మొదలుకొని నిన్నటి వరకు కూడా కీలక హోదాల్లో ఉండి ఎన్నోసార్లు పోలీసుల దగ్గర నుండి తప్పించుకొని పోలీసుల కళ్ళు కప్పి పారిపోయినటువంటి హిడ్మానే ఈ రోజు ఎన్కౌంటర్ కి గురైనప్పుడు తమ పరిస్థితి ఏంటి, తమపై కూడా ఈజీగా ఈ ఆపరేషన్ చేపడితే తమ ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉందని ఒక భయం వారిలో నెలకొందే కాబట్టి అడవులు వదిలి పబ్లిక్ లోకి వచ్చి
అందరిలాగా సాధారణ ప్రజల్లాగే ఇంకా బ్రతకాలి అని నిర్ణయించుకొని మొత్తం 37 మంది, దాంట్లో ఆజాద్ మెయిన్ కేంద్ర కమిటీలో పనిచేసినటువంటి కీలక వ్యక్తి అప్పసి నారాయణ అండ్ ఎర్రన్నలు, వీళ్ళంతా కూడా కొన్ని ఏళ్ల తరబడి ఈ మావోయిస్టు పార్టీలోనే అనేక ఆపరేషన్స్ చేసి చాలా మంది ఇటు ఇన్ఫార్మర్ల పేరుతో ఉన్నటువంటి వ్యక్తులను పోలీసుల పైన ఆపరేషన్స్ చేయడము, ఎవరైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారిని కూడా గతంలో వీళ్ళు అంతమందించినటువంటి రికార్డు ఉన్నటువంటి మావోయిస్ట్ టాప్ మోస్ట్ లీడర్స్ ఈ రోజు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోతా ఉన్నారు. అంటే కేవలం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళు అలజడి, ఆ భయం, ఆ తర్వాత ప్రాణాలు పోతాయని ఒక భయంతో ఈ రోజు పోలీసులను ఆశ్రయించి పోలీసుల ముందు లొంగిపోతా ఉన్నారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు వారి కుటుంబీకులని ఏళ్ల తర్వాత కలిసేటువంటి అవకాశం వచ్చింది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు పోలీసుల చేత ఎన్కౌంటర్ కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈజీగా లొంగిపోవాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రోజు లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దలగూడెం గ్రామానికి చెందినటువంటి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లినటువంటి ఆజాద్ ఈయన పైన సుమారు 50కి పైగా కేసులు ఉన్నట్టుగా కూడా గతంలో ఇతని పైన మోస్ట్ వాంటెడ్ గా పోలీస్ శాఖ ఇతని పైన రివార్డు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి క్యాడర్ కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనుల్లో చురుగ్గా ఆజాద్ పనిచేశాడు. కొత్త రిక్రూట్మెంట్ బాధ్యతలు కూడా తనే నిర్వహిస్తా ఉన్నాడు. ఎన్ఐఏ హిట్ లిస్ట్ లోనూ ఆజాద్ ఉన్నాడు అన్నది కూడా పోలీస్ శాఖ గుర్తించడం జరిగింది. ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్ ఆషన్న ఆయుధాలతో సహా తమ టీం ని లొంగిపోవడంతో ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టుగా కూడా ఈ సమాచారం అందుతుంది. ఈ నెల 15వ తేదీన ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం సాగుతా ఉంది. ఆజాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారా లేక ఆయన లొంగిపోవడానికి వచ్చారా అనే ఒక విషయాన్ని ఈ రోజు పోలీసు ఆఫీసర్లు మీడియా సమావేశం నుండి ఈ రోజు ధృవీకరించేటువంటి అవకాశం ఉంది. ఆయన ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మారింది. కాబట్టి తను లొంగిపోవడానికే ఇతను ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి తను లొంగిపోతున్నట్టుగా కూడా పోలీసులకు ముందుగానే ప్రకటించారా లేదా వీళ్ళు ఆపరేషన్ కాగార్లో భాగంగా వీళ్ళు సర్చ్ ఆపరేషన్ సాగుతూ ఉండగా ఈ ఆజాద్ ఆయన టీం అందరూ పట్టుబడ్డ తర్వాత పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడు లొంగిపోవాలని ఆదేశించారనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దులగూడెం గ్రామానికి చెందినటువంటి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ తను కేంద్ర కమిటీలో ఈ మావోయిస్టు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆజాద్ కిందికి మార్చుకుని అతను సెంట్రల్ కమిటీ మెంబర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 20 ఏళ్ల వయసులో పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి ఈయనపై 50కి పైగా కేసులు ఉన్నట్టుగా కూడా ఎన్ఐఏ హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి క్యాడర్ కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి కీలక హోదాల్లో ఆజాద్ వ్యవహరించాడు. ఇటీవలే జరిగినటువంటి కొత్త రిక్రూట్మెంట్ ని కూడా ఆజాద్ నేతృత్వంలో జరిగింది అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఆపరేషన్ ఆజాద్ లొంగిపోవడం కోసమే మల్లోజుల వేణుగోపాల్ ఆషన్న ఆయుధాలతో సహా వాళ్ళ టీం అంతా లొంగిపోయిన తర్వాత ఆజాద్ కూడా లొంగిపోవడం కోసమే 15వ తేదీన ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ముందు తను అరెస్ట్ అయ్యాడు అనే ఒక వార్త కూడా ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి తనంతలా తాను వచ్చి లొంగిపోయే ప్రయత్నం చేశాడా, పోలీసులు అరెస్ట్ చేసి ఈ రోజు అరెస్ట్ చూపించబోతా ఉన్నారనే దానిపై సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి నిర్వహించేటువంటి మీడియా కాన్ఫరెన్స్ లో ఈ వివరాలన్నీ కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు మావోయిస్టు నేతలు లొంగుబాటు చర్యగా ముందుకొస్తున్నారు, అగ్రనేతలు కూడా ఉన్నారు ఇందులో. అయినా సరే 2 రోజుల వ్యవధిలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మావోయిస్టులు 30-40 ఏళ్ల పాటు ఏజెన్సీలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన తర్వాత వాళ్ళకు అనేక రకాల సమస్యలు రావడము, ఇటు పోలీసుల నుంచి పెద్ద ప్రమాదంగా మారడము, ఏ క్షణంలో ఆపరేషన్ కాగారు పేరుతో కూంబింగ్ చేస్తూ తమకు ఎదురుగా వచ్చి కాల్పులు జరిగితే ఇన్నేళ్లు చేసినటువంటి పోరాటం వృధా అవుతా ఉంది. ఇప్పటికే రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయింది. యువత కూడా ఎక్కువగా ఈ మావో కదలికల పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ప్రజలందరూ కూడా మావోయిస్టులు ఇంకా లేరు అనే ఒక తరుణంలో తాము ఈ అడవులలో ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది అనే ఒక ఆలోచనతోటే వీరంతలో వీరు స్వచ్ఛందంగా లొంగిపోతా ఉన్నారు. ఈ పోలీసులకు సమాచారం లేకుండా వీళ్ళు లొంగిపోవడానికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఈ కూంబింగ్ పేరుతో పోలీసులు కాల్పులు జరిపి ఈ ఎన్కౌంటర్ కి గురి చేస్తా ఉన్నారంటూ కూడా లొంగిపోయినటువంటి తర్వాత వెంటనే కేంద్ర అధికార
కమిటీ పేరుతో కొన్ని లేఖలు కూడా విడుదలవడం జరిగింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అదే పార్టీ నుంచి లేఖ విడుదలయ్యి పోలీసులు అన్యాయంగా హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు, మిగతా సభ్యులంతా కూడా ఎన్కౌంటర్ చేశారంటూ కూడా ఈ లేఖ ప్రస్తావన మళ్ళీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి సాంబయ్య అలియాస్ ఆజాద్ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు కాబట్టి తనే స్వచ్ఛందంగా లొంగిపోవడానికి వస్తేనే పోలీసులు ఈ రోజు అతను అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆజాద్ తో పాటు మొత్తం 36 మంది కేంద్రం కీలక కమిటీలో పనిచేసినటువంటి వారు కేంద్ర కమిటీలో వీరందరూ కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోబోతా ఉన్నారు. వీళ్ళంతా అనేక రకాల సమస్యలు ఇస్తా ఉన్నారు. ప్రధానంగా రిక్రూట్మెంట్ ఆగిపోయి ఉండడము, పార్టీ విధి విధానాలు మారిపోయి ఉండడము, కొత్త వ్యక్తులు పార్టీకి పగ్గాలు తీసుకోవడము, పాత వ్యక్తులు ఇంకా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వీళ్ళు ఇంకా అడవులలో ఉండలేకపోతా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వస్తే తమ కూంబింగ్ పేరుతో ఎన్కౌంటర్ గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్లు, పోలీస్ శాఖ తమకు ఇచ్చినటువంటి భరోసాని నిలబెట్టుకోవడం కోసమే అడవుల్లో నుంచి ఒక్కరొక్కరుగా మావోయిస్టులు బయటకు వచ్చి లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.